అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం వరకు ఉంది. అయితే జూలై 26వ తారీఖు వరకు కుటుంబ శని అయితే జూలై 26 నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత కుటుంబ శని దోష ప్రభావంతో పాటుగా జన్మ శని దోష ప్రభావాన్ని కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. కాబట్టి జాగ్రత్తగా పాటించాలి. ఏ విధంగా ఆరోగ్యం పరంగా, ధనం పరంగా, మానసికం పరంగా ఆరోగ్య సమస్యలు, ధనం పరమైనటువంటి సమస్యలు, శారీరకంగా మనసుకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే విముఖత ప్రతి పని యందు కూడాను దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క శని ప్రభావం గోచారం అవుతున్నాయి. అయితే ఈ శని ఇంతటి ఇబ్బంది కలగజేస్తే మరి రక్షించేటటువంటిది ఏ గ్రహాల ప్రభావం ఉండదా? ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా అంటే అక్కడే మనకు సమస్యకి పరిష్కారం అనేది ఏంటంటే గురువు ప్రధానంగా యోగకారకుడు. మిథున రాశిలో గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు అర్ధాష్టమ గురు ప్రభావాన్ని కూడా కలుగజేస్తున్నాడు. ఈ కారణం చేత ఏం జరగబోతుంది? ప్రధానంగా మార్చి 14వ తారీఖు వరకు కీలకంగా ఉండాల్సినటువంటిది ఉద్యోగ విషయంలోనూ, వృత్తి విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ చాలా జాగ్రత్తలుగా ఉండాలి. అసహనానికి గురి కాకూడదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్ర పట్టదు. ఏ పని యందు ఆసక్తి ఉండదు. ప్రతి పనిలో ఆటంకాలు అనేటటువంటివి ఈ యొక్క శని ప్రభావము, గురువు కూడా వక్రీకరించి ప్రభావం చేత కలుగుతాయి. ఇక మార్చి 15 నుంచి ఎప్పటి వరకు? ఈ మార్చి 15 తారీఖు నుంచి మే 31 తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు పడినటువంటి కష్టాలన్నీ కూడా కొంత ఉపశమనం ఈ గురు ప్రభావం వల్ల కలుగుతుంది. కానీ అది ఎంతోసేపు నిలవకుండా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. అర్ధాష్టమ ప్రభావం వలన ఈ సమయంలో ఏమవుతుంది? రుణాగ్రస్తులు అవుతారు. మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించలేక ముఖం చాటేస్తారు లేదా రుణగ్రస్తులు అవుతారు. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోదలిస్తే మన అవసరానికి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కానీ లేదా గృహ నిర్మాణానికి హౌసింగ్ లోన్స్ కానీ శాంక్షన్ అవే అవకాశాలు ఉంటాయి. ఇక గురువు ఎలాగో అనుగ్రహంగా ఉండడు. ఈ కారణం చేత శని కూడా అనుగ్రహం లేని కారణం చేత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు, మొదటి 2 నెలలు మొత్తం 7.5 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఇక నవంబర్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు గురువు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. ఇది అనుకూలంగా ఉండేటటువంటిది. అంటే 7.5 నెలలు అనుకూలంగా ఉండకపోవడం, 4.5 నెలలు అనుకూలంగా ఉండడం ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. గురువు అనుకూలంగా ఉండే సమయం మనం జాగ్రత్తగా సమయాన్ని వినియోగించుకోవాలి. ఇక విద్య ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అలాగే గురువు అనుగ్రహంగా లేకపోవడం వలన విద్యార్థులకి కీలకమైన సమయం మార్చి 14వ తారీఖు వరకు. ఈ సమయంలోనే కదా అన్ని అకాడమిక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అవుతుంటాయి. అకాడమిక్ ఇయర్స్కి కాబట్టి ఎక్కువగా కష్టపడండి. విద్యార్థులు ఆషామాషిగా తీసుకోకండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టండి. 150% కష్టపడితేనే 80% ఫలితాలు అనేవి సాధించగలుగుతారు. ఇది గ్రహాల యొక్క ప్రభావం. దీని నుంచి బయటపడడం కోసం దైవానుగ్రహం పొందే ప్రయత్నం ఎలాగో మనం తెలియజేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఇక ఉద్యోగ సంబంధంగా అంటారా? ముందు తెలియజేసుకుందాం. ఈ ఉద్యోగ సంబంధంగా ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి, ఏ సమయంలో ఉద్యోగం మారాలి, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనేటటువంటి విషయాలు. ఇక వివాహ విషయానికి వచ్చేసరికి ఆఖరి 2 నెలలు లేదా ఏప్రిల్ అండ్ మే నెలలు ఇవి వివాహానికి అనుకూలంగా ఉండే సమయం. వివాహం నిశ్చయం అవుతుంది. ఇంటివారు అవుతారు. వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలు సంతోషంగా ఉండవచ్చు. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి
ప్రధానంగా ఈ మార్చి 14వ తారీఖు వరకు, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కానీ సమయం మనం పాటించండి. అతి దుడుకుతనం, తొందరపాటుతనం, మాట జారడం ఇవి పనికిరావు. ఆ సమయంలో జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, లేదా ఎవరితో కలిసి పనిచేస్తున్న వాళ్ళతో మీరు ప్రేమగా నవ్వుతూ పలకరించే ప్రయత్నం చేయండి. చాలా మటుకు సమస్యలన్నీ కూడా మీరు తగ్గుముఖం పట్టించవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వచ్చేసరికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. డైట్ కంట్రోల్ అనేటటువంటిది పాటించాలి. ఇలా డైట్ అనేది పాటించాలి. ముఖ్యంగా నడుము దగ్గర నుంచి పాదాల వరకు బలహీనంగా అనిపించడం, ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉండడం, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి సమస్యలు అనేవి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం ఉంటుంది. ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించిన సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ అండ్ మే మరియు నవంబర్, డిసెంబర్ నెలల్లో కన్సీవ్ అవ్వడం కానీ, సంతానం కలగడం కానీ జరుగుతాయి. దైవానుగ్రహంతో కూడిన సంతానం అనేది కలుగుతుంది. ఇక విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏప్రిల్, మే నెలలో చాలా అనుకూలంగా అనేది ఉంటాయి. అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం గోచారం అనేది అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు విదేశీ యానానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. వీరికి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. పెద్దల యొక్క, అధికారుల యొక్క అండదండలు అనేవి లేకపోవడం వలన ఖర్చులు తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహానుకూలం లేదు కాబట్టి వచ్చే సంవత్సరానికి ప్రయత్నం చేయడానికి సమాయత్తం అవ్వండి అని చెప్పవచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అవకాశాలు అంతంత మాత్రమే. సినిమా, టీవీ, సీరియల్స్, సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ధన రాబడి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు వాణిజ్య పంటలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. తద్వారా అధిక ధన సంపాదన మీకు సొంతం అవుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. కుంభరాశిలో జన్మించిన రైతులు గమనించగలరు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ చర్మ సంబంధము, తోలు సంబంధము, ఇటుక, ఇసుక, మట్టి సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు, ఇనుముతో సంబంధం ఉన్నటువంటి వారు, ఆటోమేటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్ ఆయిల్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా వీరి యొక్క వ్యాపారాన్ని నడుపుకోవడం చాలా మంచిది. కింది స్థాయి ఉద్యోగస్తులు, క్లాస్ 4 క్యాడర్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి తప్ప కొత్త వాటికి అస్సలు వెళ్ళకండి. ఈ సంవత్సరం అంతా చేయాల్సినటువంటిది ఇక సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే మిగతా వృత్తులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ మరియు కళాశాలలు, విద్యా సంస్థలు, ఈ సంబంధించినటువంటి బంగారు వ్యాపారస్తులు, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్స్, దైవ సంబంధితమైనటువంటి వృత్తులు, వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు వృత్తులు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా
ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకండి. వ్యాపార విస్తరణకి అనుకూలంగా లేదు. అంతగా కావాలి అనుకుంటే ఏప్రిల్ అండ్ మే, నవంబర్ అండ్ డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో సతమతం అవుతున్నారు అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు గనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని అనేది పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరిగా గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి దైవానుగ్రహంతోనే అన్ని సమస్యలు అనేవి పరిష్కరించుకోగలుగుతారు. ఇది దైవానుగ్రహం కోసం మీరు ఏం చేయాలో ఇప్పుడు చెబుతాను. అలాగే మీరు చేసుకునే దానితో పాటుగా అదనంగా మన పీఠ మాధవల్లో ప్రతి నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనగా ఆరోగ్యం కోసం మృత్యుంజయం, శత్రుబాధ, నరదృష్టి, నరఘోష, కోర్టు సమస్యలకు సుదర్శన హోమాలు మరియు ఉద్యోగ సమస్యలకి పురుష సూక్త విధానంగా హోమాలు, వివాహం కాని వాళ్ళకి ఆర్థిక బాధలు, దాంపత్య సమస్యలకి లక్ష్మీ హోమాలు, ఇలా 21 రకాల హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాదులతో జపించడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి రాసుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకున్నారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా మంచి జరగాలి, మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకున్నారు. ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకున్నారు. కాబట్టి మీకందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.